బీసీ బంధువులకు ఈ బీసీ సింహగర్జనకు వచ్చిన మేధావులకు అదేవిధంగా నా బంధువులకు ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. మాది మాగనూరు మండలము అడుసక్కర గ్రామము ఒలిగ ఆంజనేయులు ముద్దురాజు అనే నేను ఆ రోజు నాకు రాత్రిపూట బసవరాజన్న ఫోన్ చేసి అంజపల్లె టైంకి మనము మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి, మొక్కల్లో బీసీ ఇది ఐబీలో సమావేశం ఉంటుందంటే ఆ రోజు పంచపాండవులకు 5 మందిని కూర్చొని మాట్లాడుకున్నాము. ఎవరు బసవరాజన్న, తిమ్మపన్న, రంగపన్న, అంజపన్న, నరసింహ, నేను ఈ 5 మంది మేము కూర్చొని మాట్లాడుకొని చర్చించి కాదు ఎవరు లేకపోతే మీ 5 మందిమే కార్యాచరణ రూపొందించి వాళ్ళని ఆదివారం నాడు మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఇదే 5 మందిని ఆ 5కి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా ఒక ఫంక్షన్ హాల్ ఉన్న ఒక గుమాసను కలిసి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని ఆ గుమాసను కలిస్తే పక్కన రోజు మాకు టైం ఇస్తే మేము మాట్లాడి చెప్తామంటే ఆ సండే రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి 29 మీకు అలా ఉందంటే ఆ రోజు ప్రోగ్రామ్ సిద్ధమని కలిసి మేము ఈ రోజు అందరం కంకణం బద్దంగా ఈ పంచపాండవులకు 5 మందిమే ఈ బీసీ కర్తల కోసము బీసీ కర్తల కోసము ఎన్నో దుష్ట శక్తులు ఈ రోజు అధిక సంఖ్యకులను ఏదైతే రెడ్డి వర్గాలు ఉన్నావో మన బీసీ సంఘాలకి నాయకులను అడ్డం పెట్టుకొని ఆశించి ఏదైతే ప్రోగ్రామ్ చేయాలో చూస్తామనే నినాదంతో కంకణం కట్టుకుంటే ఈ రోజు పోలీసు పర్మిషన్ కోసము ఏదైతే బీసీ అయితే రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఆంజనేయులు గారు అర్ధరాత్రి 11 ఇది ఒక పర్మిషన్ లెటర్ తీసుకొచ్చి కానీ మాకు ఈ ప్రోగ్రామ్ కోసము అనుమతి తెచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోజు మనము ఏ కోసం అయితే కొట్లాడుతున్నామో బీసీలకు 42% రావాలని రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నామో ఈ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము రెండు ఒకటే మాట మీద నిలబడి ఈ రోజు బీసీలకు అన్యాయం చేస్తున్నామని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం ఈ గత సంవత్సరం కాదు ఇది ఒక 2 సంవత్సరం కాదు రాబోయే 10 సంవత్సరాల వరకు మన బీసీ ముఖ్యమంత్రి అయిపోయిన నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. బీసీ బంధువులారా ఈ రోజు మనం ఒక్క ప్రోగ్రామ్ చేసే కాదు నేనైతే 2004 నుంచి 2005 నుంచి బీసీ ఐక్యవేత్త ఆధ్వర్యంలోనే కొట్లాడుతూనే ఉంటే 2006లో 2009లో పెద్ద విజయ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో మొక్కలు మీటింగ్ పెట్టి ఈ ఒక రెడ్డి నాయకులు మా మీద కొట్లాడడానికి సిద్ధంగా వచ్చినారు. అయినా మేము బీసీ ప్రోగ్రామ్ ఎక్కడ బంద్ చేయలేదు. ఏదైతే హైదరాబాద్ లో మన బండ ప్రకాశ్ అన్న ఆధ్వర్యంలో ముద్రాజు మీటింగ్ పెట్టి అక్కడ పోతే ఉన్నా మాకు ఇక్కడ లోకల్ ఉన్న రెడ్డి నాయకులు మీరు ఎందుకు పోతున్నారు, మీరు ఉద్యమం చేసి అవుతుందని అన్న నాయకులు ఉన్నారు. ఈ రోజు అదే ఉద్యమంతోనే మొక్కల్లోనే అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఒక ముద్రాజు నాయకుని ఎన్నుకోవడం జరిగింది. సభాముఖంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లోనే ఎక్కడైతే మన 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 5 మంది మంత్రులు ఉన్నారో ఇదే 5 మంది ఇదే 19 మంది ఎమ్మెల్యేల ద్వారా ఉద్యమం స్టార్ట్ చేసి ఒక బీసీ పార్టీ పెడితే రాబోయే 10 సంవత్సరాలలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాము. సమయం తక్కువ ఉన్నందువలన జనాలు వెళ్ళిపోయారు. పెద్ద మనుషులు లేటు రావడం వలన కొద్దిగా ఆలస్యం అయినా కూడా అందరూ కుటుంబ సభ్యులాగా వినాలని తపనతో ఇక్కడ కూర్చుని అందరికీ మరొకసారి ఈ యొక్క బీసీ కళ్యాణ మీటింగ్ ఆయన అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై బీసీ ఐక్యవేత్త. పర్మిషన్ నరసింహ ఒక్కటి మర్చిపోయారు. మీరు ఒక్కటి గమనించాలి, దయచేసి అర్థం చేసుకోవాలి. మన శత్రువు ఎవరో తెలుసుకోకుండా ఉద్యమాలు చేయదు. దయచేసి చెప్తున్నాం, మన శత్రువు ఎవరో తెలుసుకోకుండా ఉద్యమం చేయకూడదు. మన శత్రువు బీజేపీ పార్టీ. ఆ రకంగా చేయకుండా దాని మీద యుద్ధం ప్రకటించకపోతే మనం ఉద్యమాలు చేయలేము. 1990 ఆగస్టు బీపీసీ ప్రభుత్వంలో 27% కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తే బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ, ఆ పేరు ఏదో ఉంది అలాగే ఆ రోజు మద్దతుని ఉపసంహరించుకుంది.